ప్రజాసేవే పరమావధిగా నగర అభివృద్ధి ధ్యేయంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం కొనసాగుతోందని వైసీపీ నాయకులు నీలం బాలాజీ కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశంలో వైకాపా నాయకులు బాబు యాదవ్, దాము, వెంకటేష్, రమణ, నాగరాజు తదితరులతో కలిసి నీలం బాలాజీ మాట్లాడుతూ భూమన చేసిన ప్రజాసేవకు నేడు రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ఆయన తెలియజేశారు. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నారని, అభినయ్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించి కరుణాకర్ రెడ్డి రుణం తీర్చుకోవాలని స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు. టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి గతంలో దళిత గోవిందం లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. తిరిగి రెండవసారి టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డికి రావడం ఆ శ్రీవారి అనుగ్రహమని అన్నారు. చిత్తూరు నుంచి వలస వచ్చిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను ఉమ్మడి 3 పార్టీలు మొదట తిరస్కరించినా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఏ మంత్రం వేశాడో కానీ తిరస్కరించిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఆరణి గెలుపు కోసం నేడు తిరుగుతున్నారని తీవ్రంగా విమర్శించారు. సేవ చేసే భూమన అభినయ్ రెడ్డి తిరుపతి శాసనసభ్యుడిగా అర్హుడని స్పష్టం చేశారు. నేనంటే నేనే అని చెప్పినటువంటి దీష్మించి కూర్చున్న నాయకులందరూ కూడా మరి మూకుమ్మడిగా మరి వలస వచ్చిన ఆరణి శ్రీనివాసులకి మద్దతు తెలుపుతుంటే ఇందులో మరి ఏమి రహస్యం ఉందో అర్థం కావాల్సిన పరిస్థితి ఉంది. అంటే రాజకీయ పరిభాషలో వీళ్ళు ఏమన్నా ఆ పార్టీకి అమ్ముడుపోయారా లేకపోతే ఇంకేదైనా ఉంటే కూడా తిరుపతి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లోకల్ వాడే కావాలా, లోకల్ వాళ్ళమే పోటీ చేస్తేనే ఈ తిరుపతిలో ఉన్నటువంటి సమస్యలు మాకు అర్థమవుతుంది, మేమైతే చేయగలము అనేటువంటి భీష్మించిన నాయకులు మరి ఆఖరికి వలస వచ్చిన నాయకుడికి మరి ఈరోజు మద్దతు తెలుపుతూ ముందుకు పోతున్నారు. మరి ఆ నాయకుడు కానీ గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యురాలు కానీ ఈ తిరుపతి నియోజకవర్గానికి 5 సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భంలో తిరుపతి అభివృద్ధికి ఏం చేశారనేటువంటిది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆరణి శ్రీనివాసులు కూడా చిత్తూరు నియోజకవర్గంలో 5 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి, అధికార పార్టీలో ఉంటూ పనిచేసిన వ్యక్తి. మరి అక్కడ చిత్తూరులో ఏమి అభివృద్ధి చేశారో, అక్కడ ఏమి సామాజిక న్యాయం చేశారో చెప్పాల్సినటువంటి బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇదేవిధంగా ఈరోజు పోటీ పడుతున్నటువంటి వాళ్ళకి ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. కరుణాకర్ రెడ్డి మీదుగా నిన్న వారు ఒక ప్రకటన వారి పత్రికల్లో అవినీతికి పాల్పడడం జరిగిందని చెప్పి బహిరంగంగా కూడా మరి ఆరణి శ్రీనివాసులు గారు ఆ అవినీతి అంతా మేము బయట పెడతాం అని చెప్పి సవాల్ విసరడం జరిగింది. మరి ఆరణి శ్రీనివాసులు గారు నేను ఒకటి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిరుపతి ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది, రాబాబు చెప్పాల్సిన అవసరం ఉంది.